పరిశుద్ధ గ్రంథముల నుండి 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. చాలా ఈ కీర్తన ఏంటంటే దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటాడు ఏమని, గడిచిన కాలం అంతా దేవుడు తన కృపలో ఎన్నో మేలులు చేసి ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు, ఎన్నో కార్యాలు మన జీవితాల్లో జరిగించి ఉన్నాడు. ఈరోజు ఇంత క్షేమంగా ఉన్నాము అంటే ఆయన కృప మాత్రమే. కాబట్టి నా ప్రాణమా నువ్వు మాత్రం ఒకటి మర్చిపోవద్దు. ఏంటి? ఆయన స్తుతించటము మర్చిపోవద్దు. రెండవదిగా ఆయన చేసిన మేలు ఏ ఒక్కటి మర్చిపోవద్దు. ఇక్కడ రాయబడిన మాట చూస్తే దేనిని అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు దేవుడిని నిర్లక్ష్య పెడుతున్నావంటే దేవుడు చేసిన మేలు నీకు గుర్తుకు రావట్లా. దేవుడి పనిని నిర్లక్ష్య పెడుతున్నావంటే దేవుడు నీ కోసం చేసిన త్యాగం నీకు గుర్తుకు రావట్లా. నువ్వు ప్రార్థించినప్పుడల్లా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడు కదా, నువ్వు కన్నీరు గాచినప్పుడల్లా నీ కన్నీటికి చూచాడు కదా, నీకు బాధ కలిగినప్పుడల్లా నువ్వు మోకరించినప్పుడు నీ బాధను ఆయన తొలగించాడు కదా, అనేక సందర్భాల్లో దేవుడిని ఆదరించాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పగా దేవుడిని ఆదరించాలి. అసలు ఒక తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా చేయలేని పరిష్కరించలేని ప్రతి సమస్యని దేవుడు మన జీవితంలో పరిష్కరించాడు. చెప్పకపోతే దేవుడు మేము గడిచిన 12 నెలలలో ప్రతి నెలలో ప్రతి ఆదివారం ప్రతి దినము మనం దేవుడిని స్తుతించవలసిన వారమేమో, దేవుడి మేలును జ్ఞాపకంలోకి తెచ్చుకోవలసిన వారమేమో. దేవునికి స్తోత్రం.